ఈ వీడియో కొంచెం స్పెషల్ ఉండబోతుంది, ఎందుకంటే మనం ఈ రోజు కేదార్నాథ్ వెళ్ళబోతున్నాం. Do you hear that? My sanity about to break while everyone I know's out. మా ఇంటి కింద దగ్గర నుంచి నేను ఎన్నో రైడ్స్ కానీ ఎన్నో వీడియోస్ చేశాను. కానీ ఈ వీడియో కొంచెం స్పెషల్ ఉండబోతుంది, ఎందుకంటే మనం ఈ రోజు కేదార్నాథ్ వెళ్ళబోతున్నాం. మా సుబ్బుగాడు నన్ను డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. నేను వాచ్లు బ్రేస్లెట్లు ఏం పెట్టుకోవాలా, ఎందుకంటే కొన్ని క్రౌడెడ్ ప్లేసెస్ లో వెళ్తున్నాను కదా, ఎందుకు అన్ని రిస్క్ చేయడం అని చెప్పేసి. రండి సార్, ఓటీపీ నెంబర్ చెప్పండి. ఓటీపీ ఈజ్ 1234. ఓకే రండి. అండ్ బై ది వే ఒకసారి పట్టుకోరా, చూపించరా నా బ్యాగ్ తీసుకుంటా. ఇదిగోండి ఇక్కడ టెంట్. సో లెట్స్ గో. బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. నన్ను సుబ్బుగాడు బస్ స్టాప్ దగ్గర యాక్చువల్గా 3 స్టాప్స్ ఉన్నాయి. బెన్ సర్కిల్, వారధి, బస్ స్టాండ్ దగ్గర. సో నా స్పెట్స్ థర్డ్ టైం ఇరిగిపోయింది ఈ 2 months లో. సో మళ్ళీ చేపించడానికి అయితే ఇచ్చాను. నా స్పెట్స్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయింది. అరే ఫుడ్ మర్చిపోయారా, కింద ఉందరా. ఫస్ట్ అయితే వెళ్ళి స్పెట్స్ పిక్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. చాలా హెవీగా ఉన్నాయంట. ఏం కాదురా బ్యాగ్. ఇప్పుడే కొత్త స్పెట్స్ అయితే తీసుకున్నాం. ఇది థర్డ్ది, బట్ ఫస్ట్ నేను గ్లాసీ బ్లాక్ వాడాను, తర్వాత మ్యాటీది, ఇది మ్యాటీ గ్రే. నా సజెషన్స్ లేకుండా చేసేస్తున్నారు, ఏం చేయండి నేను. ఇది అంతేం బాగాలేదంట చెప్పాడు అసలు వాళ్ళ. సో ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ మార్చేద్దాం, ఈ అన్ని మనకు సూట్ అవ్వు. ఇది లేకపోతే కళ్ళు కనిపిస్తాయి. ప్రెసెంట్ బస్ స్టాండ్ దగ్గర పెన్ సైకిల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. పెన్ సైకిల్ కి బస్ స్టాండ్ వచ్చి పెన్ సైకిల్ లోకి బస్ అయితే వస్తుంది. ఏమైందిరా, బస్ వచ్చినమ్మంటే స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ మనం బస్సులో అయితే ఉన్నాం. నియో గో ఎలక్ట్రికల్ బస్ ఇక్కడే బుక్ చేసాడు. బయలుదే నాతో పాటు వంశీ గడు కూడా వస్తున్నాడు. అరే ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? హైదరాబాద్. ఫస్ట్ టైం ఈవీ బస్లో ఆ ఎక్స్పీరియన్స్ ఇది. కొంచెం కన్సిస్టెంట్గానే అనిపిస్తుంది, బట్ సౌండ్ లేకుండా అంటది. అమ్మాయి ఏడ్చినట్టు. మనం వచ్చిన బస్సు అయితే ఇదే. ప్రజెంట్ మనం ఉండుగోళ్ళు సంథింగ్ ఏదో ఊర్లో అయితే ఆపారు. ఊరు పేరేంట్రా? సాయి కృష్ణ హోటల్ కాదురా, ఎగ్జాక్ట్ గా సూర్యాపేటకి 50 kilometers ఉంటుందేమో హార్డ్లీ. అండ్ ఇక్కడ చూడండి చెట్లు, పుట్లు, కొండలు అన్ని ఉన్నాయి. ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేసేసుకుందాం. టైం ఎంత అయిందిరా? 2:16. మాకు బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. ఇప్పుడు ఒకేసారి బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి తినేద్దాము. ఇంట్లో నుంచి క్యారేజీలు తెచ్చుకున్నాం అనమాట, ఎందుకంటే నైట్ మళ్ళీ మనకు ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పేసి. ఫస్ట్ అది తినేసి నెక్స్ట్ ఆ ప్లేస్ కి అయితే వెళ్దాం, ఆ స్పాట్ కి. ఈడు చచ్చిపోతున్నాడు ఆ స్పాట్ కోసం. 1.5 hour ఛార్జ్ అయితే అయిద్దంట. అసలే ఎటు నుంచి ఎటు తీసుకొచ్చి బండి ఆపుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు మంచిగా ఈ ప్రమోషన్ బ్యానర్లు వేసుకున్నారు, కానీ లోపల నుంచి మాకు అసలు జీరో విజిబిలిటీ, ఏం కనిపించట్లా. లంచ్ చేయడానికి ప్లేట్లు అయితే తీసుకెళ్ళిపోతున్నాం. లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు కలిపి చేస్తున్నాం అనమాట. ఇక్కడ సాయి కృష్ణ అనే హోటల్ ఉంది, దీనిలో చేయట్లేదు మనం, ఈ పక్కన తొప్పుల్లో చేస్తున్నాం. అంత మంచోళ్ళరా, నీళ్లు తెచ్చిచ్చారు, కుర్చీ తెచ్చిచ్చారు, చాలా మంచోళ్ళు. కల్లాస్ క్యాటరింగ్ సెంటర్. కుక్క కూడా వచ్చిందిరా, నీ రాకీని తేవాల్సింది. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పప్పు, టమాటా పచ్చడి, రైస్ తీసుకొని ఈడైతే కుమ్మేస్తున్నారు. బస్ కి అయితే ఛార్జ్ పెడుతున్నారు. ఎట్లా చేస్తున్నారు చూడండి. 2 పైపులు అంటే 2 ప్లగ్లు ఒకేసారి గుచ్చేసారు. 2 ప్లగ్లు గుచ్చేసారు. 52 minutes అయింది పెట్టి. 52 minutes లో 56% ఎక్కింది అనమాట. 143 kilowatts. అసలు ఈ బస్సులో వెళ్తుంటే ఎంత స్లోగా అంటే స్మూత్ గా వెళ్ళిపోతుంది. చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి ఇంకో 10 నిమిషాల్లో తీసేస్తాడు. 10 నిమిషాల్లో తీసి చలో అంటారేమో. అయిలోపు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మనకి. మా లంచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసేసుకున్నాం. కంప్లీట్ చేసుకొని ఇలా బస్ దగ్గరికి వెళ్ళే లోపు ఇదిగోండి వర్షం పడుతుంది. మీకు కనిపిస్తుందో లేదో, కొంచెం గట్టిగానే పడుతుంది అనమాట వర్షం. ఈ మొత్తం ప్యాక్ చేసేసుకొని ఫస్ట్ ఒకసారి మళ్ళీ కిందకి వచ్చి ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం. నేను ఇందాక నుంచి అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నా, కానీ వర్షం మీద వర్షం వచ్చి వర్షం పడతానే ఉంది.
భలే ఉన్నాయి కానీ దెయ్యాల చెట్టులాగా. పక్కన కొండలు, ఆకాశం, రోడ్డు, వాన. సూపర్. ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్నా ఈ న్యూగో ఎలక్ట్రికల్ బస్ గురించి చిన్న రివ్యూ అయితే ఇస్తాను. మామూలుగా ఎమర్జెన్సీ కాకుండా మామూలుగా టైం పాస్ గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే వర్త్ అని చెప్తా. ఛార్జింగ్ ఆపేస్తారు. అది కాకుండా సీటింగ్ కంఫర్ట్ అస్సలు లేదు. నాలాంటి పర్సనాలిటీ వాళ్ళకి అయితే సెట్ అవ్వదు. నాకంటే హెవీగా ఉన్న వాళ్ళకి ఇంకా అస్సలు సెట్ అవ్వదు. కొంచెం పక్కకున్న వాళ్ళకే ఇద్దరికి సరిపోద్ది. లేదంటే 2 సీట్లు కలిపి ఒకరికి కొంచెం చాచి కూర్చోడానికి సరిపోతుంది. బస్ కొంచెం ఖాళీగా ఉంది కదా అని వెనకాల సీట్కి వెళ్తే అక్కడ గాలి రావట్లేదు. 2 సీట్లు ఉన్న దగ్గర గాలి వస్తుంది కానీ సీట్లు సరిపోవట్లేదు. ఇది ఒక్కటే ప్రాబ్లం. బట్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఎలక్ట్రికల్ లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా, బాగా అనిపిస్తుంది. ఈ లొకేషన్ దగ్గర కూడా ఆపారు, బాగుంది. అసలు ఒక్కొక్కడు రాకెట్ లా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ బస్సు ఈ రెండిట్లో ఏదో బస్సు తీస్తే ఆ బస్సు పెట్టాలి. ఇప్పుడు ఈ రెండిటికి టైం సేవ్ అయిపోయింది. దానికి ఇంకా టైం ఎక్కువ తినేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి మళ్ళీ వెళ్ళి అది పెట్టుకొని అది ఎక్కి మన వచ్చేసి నార్మల్ సీట్లు రా, అది స్లీపర్. ఇది మామూలు సిట్టింగ్. ఈ రెక్లైన్ అవునా? ఆ బస్ అడ్డు కూడా తెలియదు ఎవరు ఇన్ని ఫీచర్లు. మేము వచ్చిన బస్ ఇదే. ఇది ఇప్పుడు వెళ్ళిపోతుంది. మమ్మల్ని ఎల్బీ నగర్ దగ్గర పడేశారు. కానీ మేము టికెట్ బుక్ చేసుకున్నది లక్డీ కపూర్ దాకా. ఇప్పుడు ఈ మెట్రో ఎక్కేసి మనం లక్డీ కపూర్ దాకా వెళ్ళాలి. అరే అదేం చెప్పాడ్రా, ఫ్రీ టికెట్ అని చెప్పేసి అన్నాడు. అదేంటో మాకు తెలీదు. పైకి వెళ్ళి పిఎన్ఆర్ స్కాన్ చేయించుకుంటే అక్కడ ప్రాసెస్ ఏంటనేది అక్కడికి వెళ్ళి చెప్తా. లక్డీ కపూర్ స్టేషన్ అయితే వచ్చేసాం. అసలు ఏమైందంటే మన బస్సు వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గర ఆపేశారు. అక్కడ నుంచి మనం మన పిఎన్ఆర్ తీసుకెళ్ళి మెట్రో స్టేషన్ లో చెప్తే ఈ న్యూగో వాళ్ళే వాళ్ళ పేమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం డెస్టినేషన్ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ దాకా ఫ్రీగా టికెట్ అయితే ఇస్తారనమాట. సో అలా మేము లక్డీ కపూర్ దాకా అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కాచిగూడ అయితే వెళ్ళాలి. పక్కనే 4 కిలోమీటర్లు ఉంటుంది. కానీ మా లగేజ్ చూసారా, వేసుకొని నడవాలి. ఇప్పుడు దూరం తీరిపోతుంది కానీ బాగుంది. హైదరాబాద్ లో మెట్రో నేను 10 years తర్వాత ఫస్ట్ టైం ఎక్కుతున్నా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ వేసుకొని మనం ట్రావెల్ చేయబోతున్నాము. రైల్వే స్టేషన్కి వెళ్దాం. కాచిగూడ ఎందుకురా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికి వెళ్ళాక చెప్తా. ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు దాకా ఏం తెలియకుండా వచ్చాం. ట్రాఫిక్ సౌండ్, ఏ పొల్యూషన్ లేకుండా వచ్చాం. ఇప్పుడు ఏడు గోళ. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే కాచిగూడ రైల్వే స్టేషన్. నాకు చాలా మంది చెప్పారు ఇది చాలా లోకల్ గా ఉంటది ఈ రైల్వే స్టేషన్ అని చెప్పేసి. కానీ ఈ లైటింగ్, ఈ కలరింగ్ చూడండి. అసలు లోకల్ ఏంటి బ్రో? అసలు ఇది లోకల్ ఏంటి? అరే ఇది లోకల్ ఏంట్రా? చాలా మంది చెప్పారు. మా చూడు ఆ లైటింగ్ చూడు, ఆడి ఎంత వస్తుందో కరెంట్ బిల్లు. మధ్యలో మళ్ళీ ఎక్కడ పెట్టాడు? సరే ఇంకా వెళ్దాం. ప్రెసెంట్ టైం 7 అట్లా అవుతుంది. 7కి మేము స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఎప్పుడు 11కి ఎక్కితే అది 2 hours ఛార్జింగ్ బ్రేక్ తో సహా. ఇక్కడ వచ్చి ఫస్ట్ మనం ఏ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఫస్ట్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. మాక్సిమం అది రెగ్యులర్ గా ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో చూసుకొని ఫస్ట్ ఈ లగేజ్ మొత్తం మనం కంఫర్టబుల్ గా చేసుకొని వెళ్ళాలి కదా. ఆ ట్రైన్ కి ఇంకో 3 గంటలు లేట్ ఉంది. ఈ గ్యాప్ లో మేము ఇంకో రౌండ్ అన్నం వేసేస్తున్నాం. ఇప్పుడు ఎంత 8:30 అయిందా? 8:20 అక్కడ చూడండి. 8:19 8:20 అనుకోండి. సో జస్ట్ కొంచెం ఎనర్జీ కోసం తినేస్తున్నాం అనమాట. తినేసిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూసుకోండి, ఎగ్జాక్ట్ గా మనం కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. అసలు ఈ జర్నీ ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది Day 1 ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ విజయవాడ టు కేదార్నాథ్. చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ప్రెసెంట్ నేను కాచిగూడ రైల్వే స్టేషన్ బయట ఉన్నా. మీకు ఇక్కడ బోర్డు చూపించా కదా. సో కాచిగూడకి ఎందుకు వచ్చాను? కేదార్నాథ్ వెళ్ళాలంటే మనం ఢిల్లీ వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కేదార్నాథ్ వెళ్ళాలంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లైట్ ఎక్కి వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు, ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళొచ్చు. సో ప్రెసెంట్ నేను వెళ్తున్న వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ట్రైన్ నేను చూస్ చేసుకున్నా. ఎందుకంటే నాకు బండి మీద వెళ్ళాలని ఉంది, కానీ ఎక్కువ స్ట్రెస్ అయిపోతాము. మళ్ళీ నేను హెలిప్యాడ్ ఏమీ తీసుకోవాలనుకోవట్లేదు. నేను బై వాక్ వెళ్దాం అనుకుంటున్నా. నేను బండి మీద వెళ్తే ఎక్కువ టైర్డ్ అయిపోతాను, ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే నేను ట్రైన్లో వెళ్ళిపోతే నాకు బడ్జెట్లో అయిపోతుంది. నేను ఎక్కువ టైర్డ్ అవ్వను. ప్రశాంతంగా నేను వాక్ మీద వెళ్ళొచ్చేయచ్చు అనమాట. కేదార్నాథ్ ట్రెక్ మొత్తాన్ని నేను వాక్ లో కంప్లీట్ చేసేయచ్చు. ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని నేను కేదార్నాథ్ బై ట్రైన్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ట్రైన్ లో వెళ్ళాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి.
అందరికీ తెలిసిన ఆప్షన్ ఒక్కటే, అది మన విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి. బట్ కానీ నేను ఇప్పుడు మీకు సింపుల్ వే చెప్తాను చూడండి. నేను మన విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ లో కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చాను. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ప్రతి థర్స్డే, అంటే ఇవాళ థర్స్డే, ప్రతి థర్స్డే నైట్ 8:50కి ఒక స్పెషల్ ట్రైన్ ఉంటుంది. అది మన యశ్వంత్పూర్ యలహంక పక్కన యశ్వంత్పూర్, ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మన రిషికేష్ వరకు వెళ్తుంది. కానీ ఇప్పుడు మేము వెళ్ళేది అదే ట్రైన్. కానీ ఇప్పుడు అది ఏమైందంటే రిషికేష్ వరకు వెళ్ళట్లేదు, డ్యూ టు సమ్ రీజన్స్ అని చెప్పేసి మాకు ఏయో పంపించారు. రిషికేష్ వరకు వెళ్ళకుండా హరిద్వార్ వరకే వెళ్తుంది. హరిద్వార్ నుంచి రిషికేష్ కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని మేము ఇప్పుడు ఎట్లా కవర్ చేస్తాం అన్నది అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. మీరు వెళ్ళాలనుకుంటే 2 ఆప్షన్స్. ఒకటి ఇక్కడ నుంచి మన విజయవాడ, ఏదైతే మీరు ఉండే ప్లేస్ విజయవాడ కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఏదైతే, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి అందరూ వెళ్తారు. ఢిల్లీ కాకుండా ప్రతి థర్స్డే ఒక ట్రైన్ ఉంటుంది. అది మన కాచిగూడ నుంచే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ ట్రైన్ ఎక్కి మీరు డైరెక్ట్ రిషికేష్ కానీ హరిద్వార్ కానీ వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఎట్లా వెళ్తామని చెప్పేసి అప్కమింగ్ వీడియోస్ అయితే చెప్తాను. సో ఈ వేని నేనైతే చూస్ చేసుకున్నాను, అందరిలాగా ఢిల్లీ వెళ్ళకుండా. ఎందుకంటే ఢిల్లీ వెళ్తే ఢిల్లీ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మారి హరిద్వార్కి వెళ్ళాలి. అంటే వేరే ట్రైన్ తీసుకొని కానీ వేరే బస్ తీసుకొని కానీ హరిద్వార్ వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ రిషికేష్, మళ్ళీ అక్కడ నుంచి గౌరీకొండ, అక్కడ నుంచి సోన్ప్రయాగ్, అక్కడ నుంచి గౌరీకొండ, ఇవన్నీ ఉంటాయి. సో అలా కాకుండా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మేము సింగిల్ స్ట్రెచ్ లో అయితే ఇది కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి, అంటే ఐ మీన్ మనకి తెలియని స్టేట్స్ లో నార్త్కి వెళ్ళిపోయి కొంచెం ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మేము ఇక్కడ నుంచే డైరెక్ట్ హరిద్వార్ ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాము. ట్రైన్ ఇంకా మాకు 3 hours డిలే చూపిస్తుంది. ఇది స్పెషల్ ట్రైన్. స్టార్ట్ అవ్వడమే ఒక 4 hours లేట్ గా స్టార్ట్ అయింది. మాక్సిమం కొట్టేస్తారు అని చెప్పేసి చూపిస్తుంది దానిలో. వాళ్ళు వస్తే నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తా. సో ఇది మీరు రావాలనుకుంటే ప్లాన్ అనమాట. దీని తర్వాత వీడియోస్ చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఒకసారి ఈ ట్రిప్ అంతా నేను కంప్లీట్ చేసేసుకుంటే డీటెయిల్ వీడియో ఒకటైతే నేను చేసి పెడతాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియదు, నేను తర్వాత ఏమేమి ఫేస్ చేస్తానో నాకు తెలియదు. ఒక్కసారి నేను ఫేస్ చేస్తే అది మీకు క్లియర్గా నేను చెప్పగలను. లేకుండా ఇక్కడ నుంచి సొల్లు చెప్పామంటే నేను చెప్పేస్తా. ఇక్కడ నుంచి హరిద్వార్ వెళ్తాను, హరిద్వార్ నుంచి రిషికేష్, అక్కడ నుంచి సోన్ప్రయాగ్, అక్కడ నుంచి గౌరీకొండ, ఇలా చెప్పుకుంటా పోతే ఈజీగానే ఉంటుంది. బట్ కానీ నేను ఫేస్ చేసింది నేను మీకు చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను అంటున్నా. ఇది మొత్తం నాకు కంప్లీట్ అయిపోతే మొత్తం డీటెయిల్ వీడియో ఒకటి చేసి పెడతాను. లేదు నా రెగ్యులర్ గా నా వీడియోస్ మీరు ఫాలో అయ్యి నచ్చితే మీరు డైలీ చూడొచ్చు అనమాట. సో చూసే వాళ్ళు కొంచెం మాకు సపోర్ట్ చేయండి, హైప్ చేయండి కింద. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ కమెంట్ మాకు చాలా వాల్యుబుల్ అవుతుంది అనమాట. సో కమెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. రేపటి వీడియోలో ట్రైన్ జర్నీ ఎట్లా ఉండబోతుందో చూపించబోతాను. మనం తీసుకున్నది వచ్చేసి థర్డ్ క్లాస్ ట్రైన్ టికెట్ వచ్చేసి నాకు అరౌండ్ 2800 అట్లా పడింది. నాకు ముందు రోజే, అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు రోజు నైట్ 8:50 ఆ టైంకి ట్రైన్ టికెట్ బుక్ అయింది అనమాట. వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉండడం వల్ల. సో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కొంచెం ముందే బుక్ చేసేసుకోండి, ఈజీగానే అయిపోతున్నాయి ఈ ట్రైన్స్ అయితే. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా మన ఇక్కడ నుంచి హరిద్వార్ దాకా వెళ్ళేది. సో రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, so to hit the like, share and subscribe to my channel. This is ADN Superbike signing out.